హాయ్ అండి. ఈరోజు నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఈ నిమ్మకాయ అనేది చాలా బెనిఫిట్గా ఉంటుంది. చాలా హెల్త్ కూడా చాలా మంచిది. నేను ఒక 11 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఈ 11 నిమ్మకాయలని ఇది స్కిన్ అనేది పల్చగా ఉండేటట్టు చూసుకోండి. స్కిన్ పల్చగా ఉంటే రసం అనేది ఎక్కువగా వస్తుంది. వీటిని నీట్గా కడిగి తడి లేకుండా ఒక బట్టలో వేసుకొని కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. మనము ఇలా తుడుచుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాలు అనేది ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల తడి లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే బూజు వస్తుంది కాబట్టి. ఇలా నిమ్మకాయలను నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో పసుపు, తగినంత ఉప్పును కూడా కలుపుకొని ఒక 5 నిమ్మకాయలను కూడా రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఆ క్లిప్ మిస్ అయ్యాను. మీరు రసం తీసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక కంటైనర్లో నిల్వ ఉంచుకోవాలి. ఈ నిమ్మకాయ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇందులో విటమిన్ సి అనేది పుష్కలంగా దొక్కుతుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి కూడా ఉంటుంది. స్కిన్ కూడా చాలా మంచిది. డైలీ ఒక నిమ్మకాయని గోరువెచ్చని వాటర్లో నిమ్మకాయ వండుకొని తాగినట్లయితే మన వెయిట్ లాస్ కూడా అవుతుంది. హార్ట్ కూడా చాలా మంచిది. డైజెషన్ కాని వాళ్ళకు కూడా ఇది డైజెషన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా డైలీ ఒకసారి కలుపుకుంటూ వారం రోజులు అయితే నిల్వ ఉంచుకోవాలి. వారం రోజుల తర్వాత చూస్తే ఈ విధంగా రసం అనేది పైకి వచ్చి ఈ ఒరుగు అనేది తయారైపోయింది అనమాట. ఇలా వచ్చిన దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. మొత్తం నీట్గా బౌల్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక కారం అయితే ఒక 4 స్పూన్లు అయితే పడుతుంది. నేను 11 నిమ్మకాయలు తీసుకున్నాను. 11 నిమ్మకాయలు 4 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. నాది ఈ కారం అనేది మనం పట్టించిన కారం కాబట్టి 4 స్పూన్లు అయితే సరిపోతుంది. నాకు స్టార్టింగ్లో సాల్ట్ అనేది సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేశాను. జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి రెడీ చేసుకోవాలి. నేను అది మిస్ అయ్యాను, సారీ. ఆవాలు అయితే ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1/2 స్పూను. ఇవి దూరగా వేయించుకొని మిక్స్ పట్టి పౌడర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా కలిపి ఒక దగ్గర ఉంచుకోవాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అంతలోపు మనం తాలింపు అయితే రెడీ చేసుకుందాం. తాలింపు కోసం 11 నిమ్మకాయలకి ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది మంచిగా వేడిగా అనివ్వాలి. ఇలా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ అయితే సరిపోతాయి. ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది మంచిగా చిటపటలాడేదాకా ఉంచాలి. తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే మాత్రం బూజు వస్తుంది పచ్చడి అనేది. ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎల్లిగడ్డ అంతా ఒక 10-15 ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న దాని మిశ్రమంలో ఈ ఆయిల్ అనేది మొత్తం మంచి నీట్గా కలుపుకోవాలి. తొక్క అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయ పచ్చడి ఎండాకాలంలో కూడా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే వేడి అనేది తగ్గించి చలువ అనేదాన్ని పెంచుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రోజుకు ఒక నిమ్మకాయ వాటర్లో పిండుకొని తాగడం వల్ల వెయిట్ లాస్ అనేది ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. అలా మిస్ అయిన రోజు ఈ పచ్చడి కూడా తినండి. ఎండాకాలంలో అయితే చాలా యూజ్ అవుతుంది. రోజుకు ఒక నిమ్మకాయ పచ్చడి అంతా అన్నంలో కలుపుకొని అలా తింటే, స్టార్టింగ్లో వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ పచ్చడి పెట్టుకోండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్త్కి మంచిది. ఈ నిమ్మకాయ పచ్చడిలో చాలా హెల్త్ ఇంప్రూవ్ అయ్యే విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.